శుభాకాంక్షలు. ఈ గ్రూప్ సాధించడం వల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సాధించడం అట్లా చాలా సంతోషంగా ఉంది. 2017లో విజయవాడ వచ్చాం మేము. విజయవాడ వచ్చిన తర్వాత బాబు ఫస్ట్ బర్త్డే అయిపోయింది. 2017 ఎండింగ్లో జాయిన్ అయ్యాను. అప్పటి 2017 ఎండింగ్ నుంచి ప్రిపేర్ అవుతాను. కరెక్ట్ అయితే స్టోరీ ముందు రాశాను కదా, దాని 2015 నుంచి యాడ్ చేశాను. అంటే 9 సంవత్సరాలుగా రాశాను. అంతే 8 నుంచి 9 సంవత్సరాల టైం పడుతుంది. మీ ఎన్ని అటెంప్ట్లు వచ్చింది గ్రూప్ మీకు? సెకండ్ అటెంప్ట్. ఫస్ట్ అటెంప్ట్ ఎప్పుడు ఫెయిల్ అయింది? 2018లో నోటిఫికేషన్ వచ్చింది. 2019లో ఎగ్జామ్స్ రాశాను. మెయిన్స్ సెలెక్ట్ అయ్యాను. అప్పుడు మెయిన్స్కి ఒక పోస్ట్ 12 మందిని తీశారు. అందులో సెలెక్ట్ అయ్యాను తొందరగానే. కానీ మెయిన్స్లో ఫైనలిస్ట్లో సెలెక్ట్ అయ్యాను. ఓకే, దాన్ని ఎలా కంపేర్ చేస్తారు ఫస్ట్ ఫెయిల్యూర్ని? ఇప్పుడు నేను అప్పుడు నాకు తెలియలేదు అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని. తర్వాత నేను తెలుసుకున్నాను అనమాట, ఎవరైతే గ్రూప్ 2 చదివే వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడం, ఏమేమి బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఇంకా ఎంత డెప్త్గా చదవాలి, ఎగ్జామ్స్ ఎలా రాయాలి, రివిజన్స్ ఎలా చేయాలి, నేను ఎక్కడ దేని వల్ల ఫెయిల్యూర్ వచ్చింది దాన్ని చూసుకొని ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ దాన్ని ఓవర్కమ్ చేశాను. ఏ బుక్స్ చదివారు? మీకు ఏ ఉపయోగపడ్డాయి మీకు పుస్తకాలు బాగా యూజ్ అయినాయి గ్రూప్ 2 పరంగా? నేను ఫస్ట్ బేసిక్ అకాడమిక్ బుక్స్ చదివాను. తర్వాత మెయిన్ కొంతమంది ఆథర్స్ బుక్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ హిస్టరీకి రఘునాథరావు బుక్ కానీ, బిఎస్ఎన్ఎల్ హనుమంతరావు బుక్ కానీ, అలాగే పాలిటిక్ లక్ష్మీకాంత్ బుక్, ఎకానమీకి చిరంజీవి సార్ బుక్, ఏపీ ఎకానమీకి రాజు సార్ బుక్. కరెంట్ అఫైర్స్ చాలా డెప్త్ ఉంటాయి కదా, దానికి ఎలా ప్రిపేర్ అయ్యారు మీరు? కరెంట్ అఫైర్స్కి కొన్ని వెబ్సైట్ ఉన్నాయి, అఫీషియల్ వెబ్సైట్స్. దృష్టి ఐఏఎస్ అని, ఇంకా అలాగే మెయిన్గా నేను దృష్టి ఐఏఎస్ చూసేదాన్ని. ఐఏఎస్ దానిలో చూసేదాన్ని. దాంట్లో డైలీ ఒక 5 క్వశ్చన్స్ ఉంటాయి. దాని అనాలిసిస్ చాలా డెప్త్గా ఉంటుంది. అవి అలాగే ఇంకా పేపర్ చూసేదాన్ని. ఏమైనా ఉంటే మన సోషల్ మీడియాలో వచ్చే టెలిగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ అవి క్లాస్లో వెళ్ళేదాన్ని. సచివాలయం జాబ్ చేస్తూ ఎలా ప్రిపేర్ అయ్యింది గ్రూప్ 2కి? సచివాలయం జాబ్ చేస్తూ మార్నింగ్ ఈవినింగ్ ప్రిపేర్ అయ్యేదాన్ని. ఇంకా మధ్యలో మార్నింగ్ టైంలో వంట చేసుకుంటూ క్లాసెస్ వింటూ ఉండేదాన్ని. ఈవినింగ్ టైం కుదిరినప్పుడు చదివేదాన్ని. మా సార్ ఉన్నారు, సెక్రటరియట్లో ఎక్కువగా పనిచేస్తారు. ఆ సార్ క్లాసెస్ తీసుకునేవాళ్ళు ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ. ఆయన గైడెన్స్ చాలా బాగుంటుంది, చాలా మోటివేట్గా నేను సాధిస్తాను అనే నమ్మకం ఆ సార్ వాళ్ళే వచ్చింది. నెక్స్ట్ ఇంకా మెయిన్స్ దగ్గర పడినప్పుడు లీవ్ పెట్టి చదివాను. ఒక 3 months లీవ్ పెట్టి చదివాను. లీవ్ పెట్టినప్పుడు కంటిన్యూగా ఇంకా రోజుకి 15 గంటలు చదివాను. నెక్స్ట్ గ్రూప్ 2 సాధించాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి? మీ యొక్క ఎక్స్పీరియన్స్, మీ అనుమానం చెప్పండి. గ్రూప్ 2 సాధించాలంటే మెయిన్గా కసి పట్టుదల ఉండాలి. అది ఉంటే ఖచ్చితంగా మనం నేను సాధించాలి అనే లక్ష్యం ఉంటే ఖచ్చితంగా ఏమేమి సోర్సెస్ ఉన్నాయో దానికి ఎలా వెళ్ళాలి అనేది మనకి క్లారిటీ కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ మనల్ని మనం నమ్మాలి. నేను సాధిస్తాను, నేను నాకు వస్తుంది, నేను కొట్టగలను, నేను తెచ్చుకుంటాను అనే కసి పట్టుదల ఉంటే ఏ అడ్డంకులు కావు. పెళ్ళి, పిల్లలు, జాబు ఇవేమి అడ్డంకులు కావు. ముందు కావాల్సింది లక్ష్యం చాలా క్లియర్గా ఉండాలి. థ్యాంక్ యూ వేదమ్మ. మరొకసారి మీకు శుభాకాంక్షలు గ్రూప్ సాధించినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్.